యువర్ ట్యాక్స్ రూపీస్ అట్ వర్క్. రోడ్లు మరమ్మత్తు లేదా నిర్మాణం అవుతున్న చోట కనిపించే బోర్డు ఇది. రోడ్ల వరకు ఓకే, మరి ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల ద్వారా వచ్చే సొమ్మును బాధ్యతగానే ఖర్చు పెడుతున్నాయా లేదా? ఈ విషయం గురించి తెలుసుకునేందుకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దశాబ్ద కాలంలో రాష్ట్రాల పనితీరును పరిశీలించి రిపోర్ట్ రిలీజ్ చేసింది. మరి ఇందులో తెలంగాణ, ఏపీ గురించి ఏం చెబుతోందో చూద్దాం. పన్నులతోనే కాకుండా జీఎస్టీలో వాటా, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ, వెహికల్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ సహా ఇతర స్టేట్ ట్యాక్సుల ఆధారంగా రాష్ట్రాలు రెవెన్యూ పెంచుకోవచ్చు. ఇక ఇంట్రెస్ట్, డివిడెండ్స్, ప్రాఫిట్స్, ఫైన్స్, మినరల్ రాయల్టీస్ మొదలైన నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా కూడా డబ్బును జనరేట్ చేసుకోవచ్చు. ఇక మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. 2013-14లో 62% ఉన్న రాష్ట్రాల రెవెన్యూ జనరేషన్ వాటా ఇప్పుడు 56% తగ్గిపోయిందని నివేదిక పేర్కొంది. అంటే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులపై రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే ఈ సెగ్మెంట్లో తెలుగు రాష్ట్రాల పరిస్థితి వేర్వేరుగా ఉంది. తెలంగాణలో 2014-15 నుంచి 2022-23 మధ్య రెవెన్యూ జనరేషన్ 70% నుంచి 79.4% పెరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు మాత్రం రెవెన్యూ జనరేషన్ 71.9% నుంచి 52.9% పడిపోయింది. ఇక తెలంగాణ కాకుండా మరో 5 రాష్ట్రాలు తమ సొంత రెవెన్యూను ఇంప్రూవ్ చేసుకున్నాయి. ఇందులో మిజోరాం టాప్లో ఉంది. 2013-14 నుంచి 2022-23 మధ్య ఈ రాష్ట్ర రెవెన్యూ జనరేషన్ 8.9% నుంచి 20.7% పెరిగింది. ఆ తర్వాత ఈ లిస్టులో ఒడిశా, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర ఉన్నాయి. ఇక సిక్కిం 30.5%, హర్యానా 80.3% నుంచి 80.4% మధ్య రెవెన్యూ జనరేషన్తో తటస్థంగా ఉన్నాయి. మిగతా 21 రాష్ట్రాలైతే కేంద్రంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇక రెవెన్యూ డెఫిసిట్ విషయంలోనూ తెలంగాణ, ఏపీల పరిస్థితి వేర్వేరుగా ఉంది. రోజువారీ ఖర్చులు పోగా ఇంకా ఆదాయం మిగిలితే దానిని రెవెన్యూ సర్ప్లస్ అంటారు. ఒకవేళ ఇంకా డబ్బు అవసరమైతే దానిని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. తెలంగాణ 2014-15లో రెవెన్యూ సర్ప్లస్ 369 కోట్లు నమోదు చేయగా 2022-23 నాటికి అది 5,944 కోట్లకు పెరిగింది. మరోవైపు ఏపీ రెవెన్యూ సర్ప్లస్ నమోదు చేసిన రాష్ట్రం నుంచి రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రాల జాబితాలోకి పడిపోయింది. ఒకప్పుడు 344 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ నమోదు చేసిన ఏపీ 2022-23 నాటికి -43,488 కోట్ల రెవెన్యూ డెఫిసిట్కు పడిపోయింది. ఇక యూపీ 37,263 కోట్ల రూపాయలతో అత్యధిక సర్ప్లస్ నమోదు చేసింది. ఒకప్పుడు దీని సర్ప్లస్ 10,067 కోట్లుగా ఉండేది. ఛత్తీస్గఢ్ -809 కోట్ల నుంచి 8,592 కోట్ల సర్ప్లస్ నమోదు చేసి గణనీయ అభివృద్ధి సాధించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం -152 కోట్ల రూపాయల నుంచి 199 కోట్ల సర్ప్లస్ రెవెన్యూ సహా గోవా -352 కోట్ల రూపాయల నుంచి 2,399 కోట్ల రూపాయల సర్ప్లస్ నమోదు చేసి వృద్ధిలో టాప్లో ఉన్నాయి. రాష్ట్రాలకు 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే శాలరీ, పెన్షన్, ఇంట్రెస్ట్, మెయింటెనెన్స్ మొదలైన వాటికయ్యే ఖర్చు. రెండోది మూలధన వ్యయం. ఇది అభివృద్ధి కోసం ఖర్చు చేసేది. ఈ మూలధన వ్యయంలో ఏపీ వెనుకబడింది. 14.7% నుంచి 4.3% పడిపోయింది. 20% కూడా ఖర్చు చేయలేకపోయింది. మరోవైపు తెలంగాణ ఇందులో గ్రోత్ సాధించింది. 16.3% నుంచి 20.3% వృద్ధి చెందింది. ఇంట్రెస్ట్ల చెల్లింపుల కోసం రాష్ట్రాలు తమ రెవెన్యూ నుంచి 15 నుంచి 18% మాత్రమే ఖర్చు చేయాలని ఫైనాన్స్ కమిషన్ గతంలో ఇచ్చిన రిపోర్ట్లో పేర్కొంది. ఈ లెక్కను చూస్తే తెలంగాణ ఖర్చు పెరిగింది. 10.2% నుంచి 13.7% చేరింది. మరోవైపు ఏపీ 11.7% నుంచి 16.2% పెంచింది. రెవెన్యూలోని సొమ్మును ఇంట్రెస్ట్ చెల్లింపుల కోసం ఎక్కువ కేటాయించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులపైన ఎక్కువ ఖర్చు చేసేందుకు అవకాశం ఉండదు. ఇక తెలంగాణ, ఏపీలో అవుట్ స్టాండింగ్ గ్యారంటీలు భారీగా పెరిగాయి. తెలంగాణలో 35.8% నుంచి 124.4% పెరగ్గా ఏపీలో ఇది 28.6% నుంచి 88% పెరిగినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మొదలైన వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తూ ఉంటాయి. ఒకవేళ ఆ కంపెనీలు దివాళా స్థితికి చేరుకుంటే ఆ సొమ్మును గవర్నమెంట్ చెల్లిస్తుంది. రెవెన్యూ నుంచి లేదా జీఎస్డీపీ నుంచి వీటిని పే చేస్తుంది. అయితే వీటిపై జనరల్గా ప్రభుత్వాలు లిమిట్ పెడుతూ ఉంటాయి. కానీ తెలంగాణలో ఈ లిమిట్ 90% నుంచి 200% పెరిగింది. మరోవైపు ఏపీ 2021లో దీని లిమిట్ను 90% నుంచి 180% పెంచింది.
దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పెరిగే అవకాశం ఉంది. ఇది ఇరు రాష్ట్రాల ఖర్చుల పరిస్థితి.